కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే ఏడాదికి 2 సార్ల ఫోన్లు టింగు టింగు అని మోగేది గదేనుల్లా రైతు బంధు పైసలు. ఇక ఇప్పుడు గట్నే మోగుతానాయి కానీ మెసేజ్లు ఒకటే మోగుతాంది, పైసలు అయితే వస్తలేవు. ఇంకొంతమందికి అయితే అది కూడా లేదు. అగో గందుకనే గీళ్ళు ఏం చేస్తారో ఎరికేనా, చూడు రోపారి. ఊరిని రైతు బంధు పైసలు 15,000 ఇస్తామన్నారు, ఆఖరికి 12,000 అన్నారు. అవి కూడా ఇస్తలేరు కదా. ఆడింత తెచ్చుకుంటా పోతున్నారు. ఇక రానోళ్ళంతా ఆఫీసర్లకు పోయి ఇగో గీ తీర్లో మరల వాడుతున్నారు. గవర్నమెంట్ ఏం తప్పు లేదు, గవర్నమెంట్ తప్పే లేదు, గవర్నమెంట్ తప్పు గింత కూడా లేదు. మొత్తం అధికారం ఆన్లైన్ లో మీరు 20 గుంటల్లో ఉంది. అంటే మీరు జాగ్రత్త అనుకుంటారా? మీరు ఏమనుకుంటారు సార్? మీరు ఎవరి మీద పని చేస్తారు? మీరు సాగు ఇగో గట్లనే అయింది. మహబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్మలవంచ గ్రామానికి చెందిన రైతులంతా పోయి ఇగో ఇట్లలోలి పెట్టుకుంటుర్రో చూడురి. ఈ కడదల ఉప్పలే అంట అన్నకు 1 ఎకరం 28 గుంటలు ఉందాట. ₹1 కూడా రైతు భరోసా వస్తలేదట. ఇక వ్యవసాయ అధికారుల దగ్గర పోయి అడిగితే మాకు తెలియదు అని చెప్పేసి నిమ్మలంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారట. అరే ఏంది ఇది, తోటోని వాడబట్టే మాకు వాడకపాయే, సంవత్సరం కాబట్టి ఇంతవరకు రూపాయి లేకపాయే అని చెప్పేసి ఇక అధికారులకు రైతులకు చూడురి ఎట్లా నడుస్తున్నదో. వాళ్ళ పాస్బుక్ జిరాక్స్ రాసి మీరు పాస్బుక్ జిరాక్స్ తీసి మీ సమస్య ఏం పడదు ఏం పడలేదు రాసిస్తే మీ సమస్యను మేము కలెక్టర్ గారికి పంపిస్తాం. ఇప్పుడు మేము రాసిస్తే మీరు పంపిస్తే సార్ అవుతుందా? అయిద్దా కాదు నా సమస్య కాదు, నేను తెలియజేయాలి కదా. అయిద్దా అంటే ఇప్పుడు అయ్యేది కాదు కదా. ఎప్పుడైతే తెలియదు చెప్పండి, నేను చెప్పను. నాకు తెలియదు డబ్బులు ఎవరు డబ్బులు పడ్డాయో పడ్డాలో ముందు 10 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. రుణమాఫీ ముచ్చట కూడా గిట్నే అయ్యే. అందరూ లొలివెట్టంగా అందరికి ఎత్తిరి. ఇప్పుడు రైతు భరోసా కూడా గింత లొలి పెట్టాలనా? ఇచ్చేదున్నా ఎప్పుడున్నా ఇచ్చేదే కదా. అదేదో ఇంత లొలి కాక ముందుకే ఇత్త అయిపోతుంది కదా సార్లు. ఎందుకు ఇట్లా రైతులను గోస పెడుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు? ఓట్లకొచ్చే ముంగట్నేమో రైతు డిక్లరేషన్లనేమో 15,000 అంటిరి. అది కూడా అన్ని భూములకు కాదు, వ్యవసాయం చేస్తున్న భూములకే, సాగు చేస్తున్న భూములకే అంటిరి. మళ్ళా తీర చూసేసరికి 12,000 ఇస్తామంటిరి. అది కూడా ఓలికి ఇత్తిరి ఓలికి ఇవ్వకపోతిరి. ఏంది సార్ ఇది? ప్రతిపక్ష పొల్లు, నిరసనలు, ధర్నాలు, దీక్షల బాట పట్ట ముందుకే గీ రైతుల ఖాతాలో రైతులకు పైసలు ఎత్తే కాదా? ముందుగా ఇస్తామనుడు ఎందుకు? అధికారంలోకి వచ్చినాక లేక ఇబ్బంది పడుడెందుకు? ఓ దిక్కు పండించిన పంటకు మద్దతు ధర లేకపాయే, ఇంకో దిక్కు సర్కారు ఏమన్నా ఆసరైతుందేమో అని అనుకుంటే గిట్ల కాబట్టి ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు, రైతు వేసిన రాజ్యం బాగుపడదు. చూసుకోరి సార్లు, రైతులను గిట్ల గోస పెట్టకూర్రి.